గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఏపీ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఏజ్ కావచ్చు, ఫీ, ఎగ్జామ్ డేట్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసిద్దాం గైస్. ఇది వచ్చేసి ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇక నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్స్ అన్ని కూడా అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు నోటిఫికేషన్స్ అని చెప్పేసి స్కూల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా సబ్జెక్ట్ సిలబస్, పోస్ట్ వేకెన్సీస్, అదేవిధంగా ప్రెస్ నోట్ అని చెప్పేసి, జియోస్ అని చెప్పేసి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, యూజర్ మాన్యువల్స్, షెడ్యూల్స్ అని అన్నీ కూడా మనకు అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కనుక మీరు క్లిక్ చేస్తారంటే మనకు నోటిఫికేషన్ అయితే అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట. గైస్ ఇది వచ్చేసి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు స్కూల్ అసిస్టెంట్, అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఇన్ గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల్ పరిషత్, మున్సిపాలిటీ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్, ఆశ్రమ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అని చెప్పేసి మనకు, అదేవిధంగా జువెనియల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉండేటువంటి యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీస్ కూడా మనకు డిస్ట్రిక్ట్ వైజ్, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో నేను ఆల్రెడీ డీటెయిల్డ్ వేకెన్సీస్ లిస్ట్ అయితే నేను సపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడండి, నేను ఐ కార్డులో ఇస్తాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో డీటెయిల్డ్ వేకెన్సీస్ లిస్ట్ అయితే నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మనకు సబ్జెక్ట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, సో ఇక గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల్ పరిషత్లో వచ్చేసి టోటల్గా వేకెన్సీస్ మనకు టోటల్గా 11,652 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ గ్రేడ్లో వచ్చేసి మనకు సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ 1,540 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్ డిస్ట్రిక్ట్ గ్రేడ్లో వచ్చేసి మనకు 881 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా జువెనియల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్లో వచ్చేసి మనకు సో ఎస్టీటీ వచ్చేసి 13, పీఈటీస్ వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్లో వచ్చేసి మనకు టోటల్గా 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే గైస్, ఈ రోజు నుంచి కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 15th May 2025 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ మాక్ టెస్ట్ వచ్చేసి మనకు మెగా డిఎస్ అంటే ఈ రోజు నుంచే మనకు అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట ఆన్లైన్ మాక్ టెస్ట్లు. అదేవిధంగా హాల్ టికెట్ వచ్చేసి మీరు 30th May 2025 నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు జూన్ నుంచి 6th July వరకు కూడా మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అఫీషియల్ కీ కూడా ఎగ్జామ్ అయిపోయిన వితిన్ 2 daysలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్ ఇన్ ఇనిషియల్ కీ వచ్చేసి మనకు వితిన్ 7 daysలో అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్ కీ వచ్చేసి మనకు సో అబ్జెక్షన్స్ రిసీవింగ్ లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వితిన్ 7 daysలోనే సో ఇక ఫైనల్ కీ రిలీజ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు ఫైనల్ కీ రిలీజ్ చేసిన వితిన్ 7 daysలోనే అనౌన్స్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో చాలా తక్కువ టైంలో జాబ్లు అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ విధంగా మనకు షెడ్యూల్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఆన్లైన్లోనే యొక్క అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ అలాగే ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 44 years వరకు ఏజ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసి 18 to 49 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకోండి గైస్, మనకు పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పోస్ట్కి అయితే ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ విత్ మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. 50% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఉంటారు, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు, వీళ్ళు వచ్చేసి 45% మార్క్స్తో పాస్ అయితే సరిపోతుంది. లేదా 4 years BA, BED ఆర్ BSc, BED క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ హ్యావింగ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ క్వాలిఫికేషన్స్ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీ దగ్గర BED క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో 50% మార్క్స్తో పాస్ అయ్యి సబ్జెక్ట్స్ వైజ్ మీకు యొక్క సబ్జెక్ట్స్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా మీకు మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. BED అదేవిధంగా MED క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అని చెప్పేసి, అదేవిధంగా బయాలజికల్ సైన్స్ అని చెప్పేసి, సో ఆ యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే ఆ యొక్క పోస్ట్లకి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు
క్వాలిఫికేషన్స్ అయితే క్లియర్గా చెక్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో, సో ఆ యొక్క సబ్జెక్ట్ క్వాలిఫికేషన్స్ మీరు క్లియర్గా చెక్ చేసుకునేసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అనమాట. అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కావచ్చు, మున్సిపాలిటీస్, రెవెన్యూ డివిజన్స్, మండల్స్లోనే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సింగిల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకునేసి అప్లై చేసుకోండి. సో తొందరపడి వెంటనే అప్లై అయితే చేసుకోకండి, మనకి ఇంకా టైం అయితే ఉంది, మిస్టేక్స్ అయితే చేసుకోకండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ అని చెప్పేసి, సో అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా అంటే కరెక్ట్గా ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే క్లియర్గా చెక్ చేసుకొని సో ఇక్కడ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి గైస్. అండ్ అలాగే సిబిటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి సెకండరీ గ్రేడ్ టీచర్ అని చెప్పేసి, స్కూల్ అసిస్టెంట్ అని చెప్పేసి, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి, టీజీటీకి సంబంధించి సో మనకు సిలబస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మనకు ఆల్ మీడియాస్లో సిలబస్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. హిందీ, ఇంగ్లీష్, కన్నడ, ఉర్దూ అన్ని లాంగ్వేజెస్లోనూ సిలబస్ అయితే అవైలబుల్ ఉంది. మీరు ఇక్కడ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకునేసి సిలబస్ అయితే ఫాలో అవుతూ ప్రిపేర్ అయితే అవ్వండి గైస్. సో ఇది వచ్చేసి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఎందుకంటే ఆల్రెడీ నేను వేకెన్సీ డీటెయిల్స్ అదేవిధంగా ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ సో వేరే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో కూడా చూసేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి గైస్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి ఇంకా మనకు టైం చాలా అయితే ఉంది కాబట్టి 1-2 సార్లు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.